శనైశ్చరాయ నమః. శనీశ్వర స్వామి వారు ఈ క్షేత్రంలో కొలువై ఉండడానికి ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. పూర్వం శని సింగణాపూర్లోకి ప్రవేశించే పనస్వానాకు విపరీతంగా వరదలొచ్చాయట. ఆ వరదల్లో ఓ దివ్యమైన విగ్రహం కొట్టుకుని వచ్చిందట. కొట్టుకొచ్చిన ఈ విగ్రహం గ్రామంలోని ఓ పరిమి చెట్టులో కూరుకుపోయిందట. ఒకరోజు మేకలు కాచుకుంటూ అటుగా వచ్చిన యువకులు పరిమి చెట్టులో కూరుకుపోయిన విగ్రహాన్ని చూడడానికి కర్రతో విగ్రహాన్ని జరిపే ప్రయత్నం చేశారట. అయితే ఆశ్చర్యంగా ఆ విగ్రహం నుంచి రక్తం స్రవించడం మొదలుపెట్టిందట. ఈ దృశ్యాన్ని చూచి భయంతో వణికిపోయిన ఆ కాపరులు వెంటనే గ్రామంలోకి వెళ్లి గ్రామ పెద్దలకు ఈ విషయాన్ని చెప్పారట. గ్రామ పెద్దలు హుటాహుటిన ఆ ప్రదేశానికి వెళ్లి విగ్రహాన్ని ఎత్తే ప్రయత్నం చేసి విఫలమయ్యారట. ఆ రాత్రికి ఆ గ్రామంలోని ఓ భక్తునికి కలలో శనీశ్వరుడు కనిపించి తాను ఈ గ్రామంలో ఉన్నానని తనను వెలికి తీసి ప్రతిష్ఠించమని చెప్పాడట. ఆ మర్నాడు ఆ భక్తుడు ఓ ఎడ్ల బండిని గ్రామస్తుల సహాయంతో తోడ్కొనిపోయి విగ్రహాన్ని పైకి తీసే ప్రయత్నం చేయగా అది కదల్లేదట. దాంతో ఆ భక్తుడు నిరాశగా వెనుకు తిరిగాడట. మరునాడు ఆ భక్తునికి మేనమామ మేనల్లుడు వరుసయ్యేవారు వెళ్లి పరిమి చెట్టును తొలగిస్తే విగ్రహం వస్తుందని శనిదేవుడు కలలో చెప్పాడట. ఆ భక్తుడు శనిదేవుని కలలో చెప్పినట్లు విధంగానే చేసి విగ్రహాన్ని తీసి ప్రతిష్ఠించాడట. విశాలమైన గర్భాలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులు శనీశ్వర మహాదేవుని దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకుని అలౌకికానందానికి గురవుతారు. శనిదేవుడు సూర్యపుత్రుడు, సర్వశక్తిమంతుడు. మనిషికి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించడానికి, అతని సహనం ఓర్పులను తెలుసుకోవటానికి శనిదేవుడు కష్టాలు పెట్టి ఆత్మజ్ఞానాన్ని ప్రబోధిస్తాడని పురాణాల ద్వారా అవగతమవుతుంది. శనిదేవుని దర్శనం కోసం ప్రధానాలయ ప్రాంగణంలోకి వచ్చిన భక్తులు ఓం శనీశ్వరాయ నమః అంటూ బహిరంగ ప్రదేశంలో కొలువైన శనిదేవుని దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు. సూర్యపుత్రో దీర్ఘదేహి విశాలాక్ష శివప్రియః మందచారః ప్రసన్నాత్మా పీడాం హరతు మే శనీః. ఓం శమగ్నిరగ్నిభిః కరచ్ఛన్నః స్తపంతు సూర్య సంవాతో వాత్వరపా అపశ్రిద్ధాః. అలాగే తమతో తెచ్చుకున్న నువ్వుల తైలాన్ని స్వామికి సమర్పించుకుని తమ కోర్కెలు నివేదించుకుంటారు. ఆ సమయంలో ఈ క్షేత్రం శనిలోకాన్ని తలపిస్తూ సాక్షాత్తు శనిదేవుడు నువ్వుల నూనెతో స్నానాదికాలు చేస్తున్నారా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది. స్వామికి నువ్వుల నూనెను సమర్పించుకున్న భక్తులు శనిని స్తుతిస్తూ, తండ్రి శనీశ్వర, మా పూజలందుకొని మమ్మనుగ్రహించు స్వామి అంటూ భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లుతారు. శనిదేవుని దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ప్రాంగణంలోని ఇతర దేవీదేవతలను దర్శించుకుని తరిస్తారు. శనిదేవుని ప్రతిమకు ఎదురుగా పురాతనమైన ఓ రావి చెట్టొకటి దర్శనమిస్తుంది. అత్యంత మహిమాన్వితమైన చెట్టుగా చెప్పబడుతున్న ఈ చెట్టు నీడ శనిదేవుని ప్రతిమపై పడకపోవటం శనిదేవుని లీలా విశేషంగా చెబుతారు. సుమారు 15 సంవత్సరాల క్రితం ఈ చెట్టు కింద ఓ వివాహం జరుగుతుండగా అగ్ని ప్రమాదం జరిగి చెట్టు తగలబడిపోయిందట. అయినప్పటికీ ఆనాటి నుంచి ఈ చెట్టు తన పచ్చదనాన్ని కోల్పోలేదని, ఇది శనిదేవుని లీలా విశేషమని భక్తులు చెబుతారు. ఆ కారణంగానే ఈ చెట్టుకి భక్తులు పూజాధికాలు నిర్వర్తిస్తారు.
ఈ చెట్టు చెంతనే వెండి పాదాలు దర్శనమిస్తాయి. అవి శనిదేవుని పాదాలుగా భక్తులు విశ్వసించి పూజాదికాలు చేస్తారు. శనిదేవుని ప్రతిమకు సమీపంలో ఆంజనేయ స్వామి వారి విగ్రహమొకటి దర్శనమిస్తుంది. శనిదేవుడు ఆవహించని దేవుడు ఆంజనేయ స్వామి. ఆ కారణంగానే ఆంజనేయ స్వామిని కూడా భక్తులు భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. అనంతరం ఇదే ప్రాంగణంలో ఉన్న ఉదాసీ మహారాజ్ మందిర సముదాయానికి భక్తులు చేరుకుంటారు. ఉదాసీ మహారాజ్ శనిదేవుని భక్తుడు. ఇక్కడ ఈ క్షేత్రంలోనే ఉదాసీ మహారాజ్ శనిదేవునికి పూజాదికాలు చేసి తరించాడని చెబుతారు. ఉదాసీ మహారాజును దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ప్రాంగణంలో ఉన్న విఘ్నేశ్వరుడు, దుర్గామాత, పరమేశ్వరుడు, దత్తాత్రేయుడు, పాండురంగస్వామి తదితర దేవీ దేవతల మందిరాలను దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శనైశ్చరాయ